తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మీడియా సమావేశం నిర్వహించారు. కోరుకొండలో ఉన్న జక్కంపూడి రాజా నూతన గృహం నందు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బలరామకృష్ణ రాజాపై చేసిన వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో స్పందించారు. వైఎస్ఆర్సీపీ సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యే సతీమణి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి జనసేన తరపున పోటీ చేసి గెలిపించుకోవాలని ఛాలెంజ్ చేశారు. మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూసి ఇవాళ ప్రజలు ఇటువంటి వ్యక్తినా మనం ఓటేసింది అని చెప్పి లెంపలేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఇవాళ ఎన్నికల్లో రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటువంటివి సహజం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఒక సామాన్యుడికి కూడా ఈ దేశంలో ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఖాళీ ఓటుకి కూడా బహుశా సరిపోమేమో. అటువంటి గొప్ప మహనీయున్నే ఎన్నికల్లో రాజకీయాల్లో మన దేశ రాజకీయాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన ముందు మనలాంటోళ్ళు ఎంత రాజకీయాల్లో గెలవడం ఓడడం అనేటువంటిది ఎన్నికల్లో ఒకటే లెక్కేసుకునేటటువంటి వాళ్ళు అవకాశవాదులు మాత్రమే లెక్కేసుకుంటారు. ప్రజల మనసుల్ని గెలుచుకునేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు అవుతారు. ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు. ఇవాళ గాలికి గెలిచినటువంటి వ్యక్తి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఎలక్షన్లకు వచ్చి సూపర్ 6 అని చెప్పి